వారు ఏం చేస్తారంటే ఈరోజు ట్రెండ్ మినిమలిజం అంటారు. ఒరే నేను ఎక్కువ మైండ్లో పెట్టుకోలేను కాబట్టి నాకు కొద్దిగా చాలు, ఇదే చాలు, దీనిపైన నాకేమొద్దు, నా మైండ్లో షార్ప్నెస్ క్లారిటీ ఉంటే చాలు అంటారు. కానీ ఈరోజు మనుషుడికి ఎలాగైపోయిందంటే, ముఖ్యంగా యవనస్తులకి చూసిన ఎన్ని కావాలి, ట్రెండ్ కావాలి, ఏది మార్కెట్లో కొత్తదో కావాలి. కొంతమందికి ఎన్ని బట్టలు ఉన్నా తడుపు తెలిస్తే బట్టలే లేవంటారంట. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు కాదంటారు, మరి ఎప్పటికి? మనుషుడు చూడండి, ఎన్ని కలిగి ఉన్నా తృప్తి లేదు, ఏది ఎప్పుడు చేయాలో లేదు. బైబిల్లో చూసినప్పుడు దినాలు చెడ్డాయి కాబట్టి జ్ఞానం కలిగి ఉండు, జాగ్రత్తగా బ్రతుకు. ఎంతోమంది జీవితంలో ముందుకెళ్ళలేకపోతానికి ఒకటి వాయిదాలు వేస్తాం, రెండోది అకౌంటబిలిటీ లేదు, బాధ్యత లేదు. బాధ్యత లేని జీవితం. ఒక మనిషికి దృష్టి లేకపోతే తన జీవితం ఎంత పెద్ద వారియర్ అయినా కూడా టైం పాస్, బాడీ ప్లెజర్స్లో సమయాన్ని గడిపేస్తాడంట, సుఖానికి సమయాన్ని గడుపుతాడంట. సుఖానికి సమయాన్ని గడిపేవాడు జీవితంలో దృష్టి లేనివాడండి. దృష్టి కలిగిన వాడు పని చేస్తాడు. దృష్టి కలిగిన వాడు, ఇదిగో నా టైం ఇక్కడ ఉంది, నా టార్గెట్ ఇక్కడ ఉంది, నా ముందున్న అవకాశాలు ఇంతే ఉంది, నేను పోరాడుకుంటే ముందుకు వెళ్ళాలి. ఈరోజు మన జీవితంలో దేవుడు ప్రతి ఒక్కరికి దృష్టి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవుని వాటిలో చాలా చక్కగా రాయబడి ఉంటుంది, దృష్టి లేక ప్రజలు నశించిపోతున్నారని సామెతల్లో రాయబడి ఉంటుంది. ఏంటంటే దృష్టి లేక ప్రజలు నశించిపోతున్నారంట. రేపు మీ ప్లాన్ ఏంటంటే, రేపు సంగతి రేపు చూసుకోదాలని అంటారు. వచ్చే వారం మీ షెడ్యూల్ ఏంటంటే ఏమో తెలియదు అంటారు. నెక్స్ట్ ఇయర్ ఏం చేయబోతున్నాం అంటే ఏమో తెలియదు అంటారు. కొన్నిసార్లు మనుషులకి దృష్టి లేక అక్కర్లేని, సిద్ధపాటు లేని వాటిల్లో కంగారు నిర్ణయాలు చేసి అప్పుల సమస్యల్లో మునిగిపోతాం చూస్తాం. ఈరోజు ఎంతోమందికి ఉన్న అప్పులు ఏదో ఒక ఆపద వచ్చి, ఏదో ఒక మరణ స్థితి వచ్చి, ఏదో ఒక యాక్సిడెంట్ అయ్యి, ఏదో ఒకటి కోల్పోయి, ఒక కెలామిటీ వచ్చి, దీన్ని బట్టి కాదంట. సుఖానికి, శరీరానికి దోబరాలు చేసుకుని, ఖర్చులు పెట్టుకుని, ఈరోజు యవనస్తుల చేతులు చూడండి, కనీసం ఫోన్ లెక్క ఎంత ఉంటుందో తెలుసా, ఖరీదు ఎంత ఉంటుందో తెలుసా? 50,000 తక్కువ ఫోన్ యవనస్తుల చేతుల్లో ఉండదంట. 10,000 ఫోన్ అంటే కొప్పల పడేస్తాడంట. అది నువ్వు పెట్టుకో నాన్న, నాకు వద్దంటాడంట. ఈరోజు హైయెస్ట్ ఫోన్ ఏంటి యవనస్తుల చేతుల్లో ఉన్నది? 2 లక్షల ఫోన్, ఐఫోన్ కావాలంట. ఏం చేస్తున్నావు బిడ్డ? ఏమి చేయట్లే. ఎవడ సొమ్ము? నాన్న అప్పు సొమ్ము. కష్టాజితం కాదు, అప్పు. ఎంతకాలమా అప్పు? ఎంత ఈఎంఐలు? ఎంత నష్టము? ఈరోజు మనుషులు చూడండి, అక్కర్లేని ఖర్చులు, అక్కర్లేని సుఖంలో జీవితాన్ని పాడు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు.